హలో అండి. ఈరోజు కీమా విత్ ఎగ్ పఫ్స్ చేసుకుందామండి. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా మైదా పిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని పోసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూనే ఉండాలండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కీమా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కీమాని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. కీమా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కీమాలోంచి వాటర్ అంతా సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఆయిల్ పైకొచ్చేదాకా కీమాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కీమా స్టఫింగ్ కోసం రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చేసే ముందు. ఇలా కలుపుకున్నప్పుడే పఫ్స్ బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకొని నెయ్యితో ఇలా పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చపాతీలా చేసుకోవాలి. చేసుకున్న దాని మీద పేస్ట్ని చపాతీకి బాగా పట్టేలా రుద్దుకోవాలి. చపాతీ మీద ఇలా మైదా పిండి చల్లుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. చపాతీ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలానే 2-3 టైమ్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే పఫ్స్ అనేవి లేయర్స్గా బాగా వస్తాయి. చపాతీ చేసుకున్న తర్వాత 4 సైడ్స్ ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 షీట్స్ మీద మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కీమాని పెట్టుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా పెట్టుకోవాలి. ఎగ్స్ పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. మిగిలిన షీట్స్లో కీమా పెట్టుకొని కీమా పాకెట్స్లా చేసుకోవచ్చు. పఫ్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఎగ్ పఫ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.